జయ భారత్ అయోధ్య రాజస్థానం మీ ముందుకు వచ్చినటువంటి అంశం. తోటి భారతీయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈరోజు ఈ వీడియోని ఈ వీడియో రూపంలో మీ ముందుకి రావడానికి గల కారణం, నిన్నటి రోజున పార్లమెంటు సమావేశాల్లో నానా రచ్చరచ్చ చేస్తున్నటువంటి కాంగ్రెసు ఇండియా కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది ఎంపీలు పార్లమెంట్ని సస్పెండ్ చేయడం జరిగింది. అటు రాజ్యసభ నుంచి ఇటు లోక్సభ నుంచి కూడా. ప్రధానంగా ఈ అల్లరికి కారణం ఏంటంటే, గతంలో 4 రోజుల క్రితం జరిగినటువంటి పార్లమెంటు మీద దాడి, డిసెంబరు 13వ తారీఖున జరిగినటువంటి దాడి ఏదైతే ఉన్నదో, ఈ దాడి గురించి వీళ్ళు ఇప్పటికిప్పుడు దాని మీద ఒక ప్రకటన చేయాలని, ఆ విషయం తేల్చాలని దాని మీదే పట్టుబట్టుకుని స్పీకర్ పోడియం ముందుకు వెళ్ళటం, నానా రచ్చ చేస్తూ ఉంటే దాన్ని ఇక కాని పరిస్థితుల్లో వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది, ఈ సభ్యులందరినీ కూడా. ఇందులో ఈ సభ్యులు సస్పెండ్ చేసినటువంటి కారణంగా పార్లమెంటు బయట మెట్ల మీద కూర్చుని వీళ్ళు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి. తప్పులేదు, సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి మీరు చేసేటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది ఒక రకంగా మీ హక్కు కావచ్చు, మీరు నిరసన తెలియజేసేటువంటి పద్ధతి కావచ్చు. కానీ ఏదైతే రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ గారు ఎవరైతే ఉన్నారో వారిని అవమానపరుస్తూ తృణమూల కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనేటువంటి వ్యక్తి మిమిక్రీ చేయటం, దాన్ని కాంగ్రెస్ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలనేటువంటి తపనతోటి కాబోయే ఇండియా కూటమికి కాబోయే ప్రధాని అని చెప్పేసి అనుకునేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వీడియో తీయటం. మనం స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఇలాంటి సంఘటన అనేది మనం చూడలేదు ఎప్పుడు. రాజ్యసభ చైర్మన్కి ఇవ్వవలసినటువంటి గౌరవం ఏమిటి? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు బయటకు వచ్చి మిమిక్రీ చేస్తారా? దాన్ని వీడియో తీస్తారా? అసలు మీకేమన్నా మెదడు మోకాల్లో ఉందా ఏంటి? మీరు మనుషులా? మీరు నాయకులా? మీరు ప్రజాప్రతినిధులా? తోటి భారతీయ సోదరులందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ఇలాంటి పనికిమాలందరినీ మనం ఎన్నుకుంటున్నామా అని సిగ్గుపడవలసినటువంటి అవసరం ఈనాడు వచ్చింది. ఒకసారి ఆలోచించండి, వీళ్ళనా మనం ఎన్నుకునేది? ఈ దేశద్రోహులనా మనం ఎన్నుకునేది? ఇలాంటి వాళ్ళని ఎన్నుకుని మనం పార్లమెంటుకి పంపిస్తూ ఉంటే దేశ గౌరవాన్ని, సమాజ యొక్క ప్రతిష్టని వీళ్ళు సర్వనాశనం చేస్తున్నారు. ఇందులో ఏ ఒక్కడికైనా విలువల గురించి కానీ, విశ్వసనీయత గురించి కానీ, విజ్ఞత గురించి కానీ ఒక్కడికైనా తెలుసా అని నేను అడుగుతున్నాను. వీళ్ళంతా డ్యాన్సులు వేసుకుంటూ తప్పట్లు కొట్టుకుంటూ ఒకడు మిమిక్రీ చేయటం, మిగతా వాళ్ళందరూ కూడా తప్పట్లు కొట్టటమా? ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, 70 మంది చిల్లర ఉన్నారు అక్కడ. మీరందరూ కూడా ఒక పనికిమాలి వెదవాలని చెప్పి నేను అంటున్నాను. ఎంచేతంటే ప్రజాప్రతినిధుల విలువలు మీ దగ్గర లేవు కాబట్టి. మీరు ప్రజాప్రతినిధుల యొక్క విలువలు మీ దగ్గర ఉంటే మిమ్మల్ని ఏమండి అని గౌరవించేవాళ్ళం. మిమ్మల్ని నాయకులుగా గుర్తించేవాళ్ళం. మీలాంటి వెధవలను పార్లమెంటు పంపినందుకు గాను ఈనాడు సిగ్గుపడుతున్నాము. ఏమనుకుంటున్నారు అసలు మీరు?
ఒక చైర్మన్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇది మీరు. అంతే కాబట్టి పార్లమెంట్లో ఇండియా కూటమిలో 70 మంది చిల్లర యువతలకు వచ్చినటువంటి సస్పెన్స్ ద్వారా బయటకు వచ్చినటువంటి ఎంపీలు ఇంతమంది చాండాలమైనటువంటి వ్యక్తులు పార్లమెంట్లో ఉన్నారా అని చెప్పేసి బాధేస్తుంది నాడు. అందుకని ప్రజలు గమనించాలి, ఇటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా పొరపాటును కూడా మరోసారి దరితాపులకు లేకుండా చెప్పించి కొట్టవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. పోతే సరే, వీళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో డిసెంబర్ 13వ తారీఖున జరిగినటువంటి సంఘటనల్లో అప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రెసిడెంట్గా అఖిల భారత కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన గారు కూడా అంటాడు, అప్పటికిప్పుడు ఈ విషయాన్ని తేల్చాలి, దీనిపైన ప్రకటన చేయాలని. బుద్ధి ఉందా నీకు వయసు వచ్చింది, 4 సార్లు 5 సార్లు నెగ్గాను, ఎన్నిసార్లు కానీ గెలిచానని చెబుతున్నావు. నీలాంటి వాళ్ళకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గుపడవలసిన పరిస్థితికి నువ్వు తీసుకొచ్చావు ఈనాడు. నువ్వు ఒక నాయకుడవా? ఏమనుకుంటున్నావు అసలు? దాడి జరిగింది, అది నిజంకి దాడే, అందులో ఎలాంటి సందేహం లేదు. వాడు బాంబు పట్టుకొచ్చాడా, పౌడర్ పట్టుకొచ్చాడా, ఇంకోటి పట్టుకొచ్చాడా, లేకపోతే ఏం చేశాడా అనేది కాదు ఇక్కడ. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని అందరూ కలిసి ఒక మాట మీద ఉండి పార్లమెంట్లో జరిగిన దానిపైన ఏకముక్త కంఠంతో వీళ్ళకి శిక్ష పడాలని, ఇటువంటి వాళ్ళని శిక్షించాలని మాట్లాడవలసింది పోయి వ్యతిరేకంగా మాట్లాడతారా మీరు? ఏ రకంగా ప్రకటిస్తావు అక్కడ? ప్రకటించడానికి వాళ్ళెవ్వరు, ఎందుకు వచ్చారు, ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు, దీనిపైన విచారణ జరిగి దాని మీద సమగ్ర విచారణ జరగాలి. అప్పుడు దానిపైన ప్రకటన చేస్తారు. ఈ కాంగ్రెస్ ఇండియా కూటమి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంత దేశద్రోహులు ఇంకెవరో ఉండరు. ఎందుచేతంటే సరిహద్దుల్లో ఏదైనా జరిగితే అక్కడ ఎవరిని ఎన్ని గుళ్ళు కాల్చావు, ఎన్నిసార్లు కాల్చావు, ఎంతమందిని చంపావు, దాని లెక్కలు చెప్పని పార్లమెంట్ అడిగేటువంటి నికృష్టులు వీళ్ళు. మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేటువంటి సైనికులను అవమానిస్తారు వీళ్ళు. విదేశీ భావజాలంతో పనిచేస్తారు వీళ్ళు. అటువంటి మీరు అసలు వీళ్ళు ఎత్తుకొచ్చారో దీనిపైన విచారణ చేసి వీళ్ళు తగిన శిక్షించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఏదైతే మొత్తం అటు లోక్సభలోని ఇటు మామూలుగా రాజ్యసభలోని కూడా ముక్తకంఠంతో ఒకే మాట మీదకి రావాల్సినటువంటి వ్యక్తులు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెలరేగుతున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇకపోతే దీని విషయానికి వచ్చేటప్పటికి ఈనాడు జరుగుతున్నటువంటి విచారణలో వీళ్ళ పుట్టావులు, వీళ్ళ దగ్గర ఉన్న సెల్లు ఏవైతే ఉన్నాయో సెల్ ఫోన్లన్నీ కూడా కాల్చారు. ఇది కూడా గమనించాలి ప్రజలు. ఎందుచేతంటే ఈ సెల్ ఫోన్లో వీళ్ళందరూ పొందుపరుచున్న వీళ్ళందరూ కూడా ఇందులో బంధించబడి ఉన్నారు. వీళ్ళ చరిత్ర అంతా ఇక్కడ ఉన్నది. ఇకపోతే వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళి ఏదైతే ఉన్నదో వీళ్ళు విచారం జరుపుతూ ఉంటే తృణమూల కాంగ్రెస్ నాయకులతోటి, మంత్రులతోటి సంబంధాలు ఉన్నాయి ఒకడికి, ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. ఇలాగా అనేక పార్టీలతోటి, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇందులో రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటములు, ఇందులో ఆ యొక్క ఎవరైతే ఒక అమ్మాయి ఉంది, వీళ్ళందరూ కూడా కావలసినటువంటిది భగత్ సింగ్ పేరు పెట్టుకుని మళ్ళీ పైగా బుద్ధి లేని మాటలు భగత్ సింగ్ పేరు పెట్టుకోవటం వల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారు? భగత్ సింగ్ మీలాంటి పనికిమాలి పనులు చేయలేదు. ఈ దేశాన్ని ఆక్రమించుకుని యొక్క భారతీయుల మీద పెత్తనం సాగించి ఇక్కడ ఈ యొక్క భరతమాతని కమంద హస్తాల్లో బంధించున్నటువంటి బ్రిటిష్ వాళ్ళని ఏదైతే ఉన్నారో వాళ్ళని తవిరి కొట్టడం గురించి పనిచేశాడు ఇక్కడ. కానీ మీరేం చేశారు?
విదేశీ వాళ్ళకి విదేశీ వాళ్ళు ఇచ్చేటువంటి బిస్కెట్లకు ఆశపడుతూ మీరు ఇక్కడ దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని చూస్తున్నారు. సక్రమంగా జరుగుతున్నట్టు పాలన అమలు చేయాలని చూస్తున్నారు మీరు. అంతే కాబట్టి ఈ సమగ్ర విచారణలో ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి అనేక మంది బయటకు వస్తారు. అందులో ఎలాంటి డౌటు లేదు. వీళ్ళు బయట పడిపోతారని చెప్పేసి అది బయటికి రికార్డు ఉండటం గురించి ఇలా గందరగోళం సృష్టిస్తున్నారు. అంత తేలిగ్గా ఎవరు వదిలేరు మిమ్మల్ని. పరిపాలన చేసేటువంటిది ఎవరో తెలుసా? ఈ భారతమాత యొక్క ముద్ది బిడ్డ, ఒక శక్తివంతుడు, ఒక అఖండమైనటువంటి శక్తి, వ్యక్తి కాదు శక్తి పాలన సాగిస్తున్నాడు. అటువంటి గొప్ప వ్యక్తి ముందర మీరు దిగదుడుతానికి కూడా పనిచేయనటువంటి వ్యక్తులు మీరు. అంతే కాబట్టి మీ అందరి బతుకులు బయటపడతాయి. మీరు చేసినటువంటి అల్లరి అవమానాలు భారతీయులందరికీ అవమానంగా భావించవలసి ఉంటుంది. ఇది భారతదేశాన్ని అవమానపరుస్తున్నారు మీరు. విదేశీ తొత్తులతో చేతులు కలిపి పనిచేస్తున్నారు మీరు. ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. మీరు చేసిన అల్లరి ఈ దేశానికి తీరని అవమానం అని చెప్పేసి సందర్భంగా ఒక భారతీయుడిగా నేను చాలా బాధపడుతూ, ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పేసి, ఇలాంటి పిచ్చి పనులు చేసి పిచ్చి చేష్టలు చేస్తే చెప్పులతో కొడతారు ప్రజలు, అది గమనించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. తోటి భారతీయులందరూ కూడా ఈ యొక్క వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. విషయాలు నా ఆవేదన మీతో పంచుకున్నాను. మీరు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పంపించండి. తప్పనిసరిగా దాన్ని నేను ఒకసారి దాన్ని పరిశీలించుకుంటాను. ఏదే కామెంట్ అయినప్పటికైనా సరే గౌరవప్రదంగా ఉండాలి. మీకు ఏదైనా తెలిసింది నాకు పంపిస్తే నేను తప్పనిసరిగా కూడా దాని మీద కూడా వీడియో చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాను.